ఏపీ సీఎం జగన్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఐపాక్ బృందంతో సీఎం జగన్ మీటింగ్ చేశారు. అయితే మరోసారి అధికారంలోకి వస్తున్నామంటూ జగన్ వ్యాఖ్యలు చేశారు. ఈసారి 22 ఎంపీ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపారు. వచ్చే ప్రభుత్వంలో ప్రజలకు మరింత మేలు చేస్తామన్నారు. ఐపాక్ టీం సేవలు వెలకట్టలేనివని సీఎం జగన్ కొనియాడారు. 22 ఎంపీ సీట్లు గెలవబోతున్నామంటూ జగన్ స్పష్టం చేశారు. జూన్ 4న ఫలితాలు చూసి దేశం మొత్తం షాక్ అవుతుందంటూ జగన్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. అయితే ఐపాక్ బృందంతో సీఎం జగన్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఐపాక్ టీం సేవలు మరవలేవని మరోసారి అధికారంలోకి వస్తున్నామంటూ తెలిపారు ముఖ్యమంత్రి. వచ్చే ప్రభుత్వంలో ప్రజలకు మరింత మేలు చేస్తామంటూ తెలిపారు. will ensure that the whole country will stand up and look towards Andhra Pradesh. In fact, when someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. When someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to bring that record. We will surpass 151, we will surpass 200. And predominantly, God's grace, touch wood, they've given the good governance of the governments. The governance model that was put in place was never seen before. And while I could do all that, nevertheless, 1.5 years of your effort. 1.5 years of your effort, trying to streamline, trying to bring in more efficiency into the system that we are already in, helped us achieve this target. With this number of సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ప్రభుత్వంలో ప్రజలకు మరింత మేలు చేస్తామంటూ తెలిపారు. ఐపాక్ టీం సేవలు వెలకట్టలేనివని మరోసారి 22 ఎంపీ సీట్లు గెలవబోతున్నామంటూ తెలిపారు సీఎం జగన్. అయితే జూన్ 4న ఫలితాలు చూసి దేశం మొత్తం షాక్ అవుతుందంటూ తెలిపారు జగన్. ఇక ఐపాక్ బృందంతో సీఎం జగన్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. వినయ్, చెప్పండి. అయితే జగన్ చేసిన వ్యాఖ్యలు చాలా కీలకంగా మారాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? వంశీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఐపాక్ టీమ్ తో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఆ పోలింగ్ ముగిసింది, కానీ ఎవరు ఏ పార్టీ గెలుస్తుంది అనేది ఖచ్చితంగా ఇప్పటివరకు కూడా ఎవరు ఒక అంచనా వేయలేకపోయారు. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గెలుపుకు సంబంధించి చాలా క్లారిటీగా ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 22 పార్లమెంట్ సీట్లు గెలుచుకోబోతున్నామని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. దాంతో పాటు గతంలో ఏదైతే ఫలితాలు వచ్చాయో అదే మాదిరిగా మరొకసారి ఆంధ్రప్రదేశ్ లో ఫలితాలు రాబోతున్నాయని సీఎం జగన్మోహన్ రెడ్డి కొండ బదులు కొట్టారు. దాంతో పాటు జూన్ 4న వచ్చే ఫలితాలు దేశం మొత్తం షాక్ ఇచ్చేలా ఉంటాయని చెప్పి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. కానీ 81% ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ నమోదైంది. ఇది ఎవరికి అడ్వాంటేజ్, ఎవరికి డిసడ్వాంటేజ్ అని రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. ఇప్పటి వరకు అటు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని వాళ్ళు చెప్పుకుంటుంటే, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తా ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోలింగ్ తర్వాత మొదటిసారి బయటకు వచ్చి దాదాపు 20 నిమిషాల పాటు ఐపాక్ టీమ్ తో ఇంటరాక్ట్ అయ్యారు. ఐపాక్ టీమ్ అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా మంచి సేవలు చేసింది. రాష్ట్రంలో మొత్తం 175 25 పార్లమెంట్ కి సంబంధించి కూడా ఫుల్ వర్కౌట్ ఐపాక్ టీం చేసింది. ఐపాక్ టీం నివేదికలు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఆ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళని కలిశారు. ఈ సందర్భంగా
వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడంతో పాటు మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. 151 సీట్లు ఆ మార్కు మళ్ళీ చేరుకోబోతుంది. దాంతో పాటు 22 ఎంపీ సీట్లు గెలవబోతా ఉన్నాం. జూన్ 4వ తారీఖు ఫలితాలు దేశం మొత్తం షాక్ ఇచ్చేలా ఉంటాయని చెప్పి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. వంశీ, వినయ్, అయితే ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన తర్వాత కొన్ని చోట్ల ప్రజా వ్యతిరేకతకు సంబంధించి ఘర్షణలు, ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఇటువంటి కామెంట్స్ అంటే మళ్ళీ ముఖ్యమంత్రి ఇటువంటి కామెంట్ చేయడం అటు నుంచి డైవర్ట్ చేయడం అనుకోవచ్చా, లేకపోతే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి వైసీపీ కట్టుబడి ఉందనుకోవచ్చా? అయితే ఖచ్చితంగా పోలింగ్ ఎక్కువ పెరగడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి ధీమా వ్యక్తం చేస్తా ఉంది. ఆ కాన్ఫిడెన్స్ అనేది అటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ కీలక నేతల్ని కలిసిన రోజు కూడా 140+ సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఆఫ్ ద రికార్డ్ గా పార్టీ కీలక నాయకులందరూ కూడా చెప్పారు. ఆ తర్వాత అటు ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, ట్రెండ్స్ అన్ని కూడా ఏమీ క్లారిటీ ఇవ్వని నేపథ్యంలో మొత్తం అటు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని వాళ్ళు మాట్లాడుతుంటే, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ కొద్దిసేపటి క్రితమే సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. వంశీ, థ్యాంక్ యూ వినయ్. Promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. When someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. Someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 200. And predominantly, God's grace, touch wood, they've given the good evidence of the governance. The governance model that was put in place was never seen before. And while I could do all that, nevertheless, 1.5 years of your effort. 1.5 years of your effort, trying to streamline, trying to bring in more efficiency into the system that we are already in, helped us achieve this target. With this number of